ఒరేయ్ ఎదవా, ఇన్నిసార్లు ఆ బాబు చేతిలో తన్నులు తిన్నా మానవ నువ్వు? ఛీ, ఈ ఊరికి సెల్లాగా దాపరిచ్చావు కదరా నువ్వు. ఒరే శేషు, నీకిదే చివరిసారిగా చెప్తున్నాను. ఇంకొకసారి మా కావేరి మీద చెయ్యి వేయడమే కాదు, ఏ అమ్మాయి మీద చెయ్యి వేసినా నీ చేతులు విరిచి పొయ్యిలో పెట్టేస్తాను. ఏమనుకున్నావో? ఈ ఊరందరి చేత చెప్పులతో కొట్టించి చెప్పుల దండ మెళ్ళ వేయిస్తాను రా. వెళ్ళరా ఇక్కడి నుంచి. నా అప్పులతో బతుకుతున్న జనం ముందు తల దించుకోవాల్సి వచ్చింది. ఇదంతా ఈ పిల్ల వల్లే. దీన్ని ఎలాగైనా ఒక్కసారైనా వశం చేసుకోకపోతే నేను బతికే వేస్ట్. చూస్తా దీని సంగతి. పద నాన్న, ఇంటికి వెళ్దాం. అమ్మా రా. వీడెవడో ఖచ్చితంగా నాకు పనికొచ్చే క్యారెక్టర్ లాగే ఉన్నాడే. సరే, ఎప్పుడో ఒకప్పుడు టైం చూసి వీడిని వాడుకుంటా. అమ్మా, మోకాళ్ళ నొప్పులు. ప్రియా పొన్ను, ఇంద వీటికి నీ కోడలయ్యేదేమో గాని అంతకుముందే హ్యాండిక్యాప్ మాదిరి అయ్యేలా ఉన్నావు. కాకి పిన్ని, ఇంకాపుతావా నీ అప్సకునపు మాటలు? అసలు ఇదంతా అయిందే నీ వల్ల. మాటలతో పోయేదానికి మోకాళ్ళు కొట్టుకుపోయేదాకా తెచ్చావు. టింగ్ టింగ్. అక్కడ నేనే అర్జున్ బావ ముందు ఏదో ఒక ఎమోషనల్ డ్రామా చేసి